డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుడు అబ్బబ్బబ్బబ్బా, ఏం జనాలు సార్. ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఇంతమంది జనాలు రావడం నేను ఎప్పుడు చూడలేదు సార్. బతుకున్నప్పుడు రాజులో బతికాడు, చావుతో దేవుడయ్యాడు. సార్, వైఎస్ఆర్ గారు అబ్బాయి జగనే సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్నారు సార్. అతనికి మద్దతుగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఢిల్లీకి లెటర్ కూడా పంపించారట. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. ఇప్పుడున్న సెంటిమెంట్కి వాడు సీఎం అవడం ఖాయం. అదే గనక జరిగితే మన పార్టీకి చాలా నష్టం అండి. తండ్రి చావే వాడి రాజకీయ బలమైతే దాన్నే వాడి బలహీనతగా మార్చండి. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని సంతకాలు సేకరించి శవ రాజకీయాలు చేస్తున్నాడని నమ్మించండి. సార్, జనాలు నమ్ముతారంటారా సార్? ఒక అబద్ధాన్ని వార్త చేసి ఆ వార్తని 100 సార్లు చెప్పిందే చెప్పి ఇది నిజమని నమ్మించడానికి మన టీవీ ఛానళ్ళు, న్యూస్ పేపర్స్ కూడా ఉన్నాయి కదా. ఇలాంటి టైంలో బురద చల్లడం అవసరమా సార్? బురద చల్లడమే మన పనయ్యా. అది తుడుచుకుంటాడో కడుక్కుంటాడో వాడి పని. మీ కడుపుడు ఇంకా తగ్గలేదన్నమాట. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలిన అది పిల్లే సార్. పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టిన అది పులే సార్. ఐశ్వర్యంలో పుట్టి సుఖంగా పెరిగినోడు ఈ ఎండల్లో అంతవేడిలో జైల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? గడపోడు సార్. కడపోళ్ళకి ఈ ఎండలు కష్టాలు కొత్తేం కాదు. స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి వాళ్ళకెక్కువ. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.